ఎదుటివాళ్లు పొగిడితే పడిపోవడం కొందరు నైజం. కానీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తీరే వేరుగా ఉంది. ఎన్నికల ప్రచారంలో నాయకుల విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. రాజకీయ విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై ఈసారి నోరు పారేసుకున్నారు ఉమాభారతి. ప్రియాంకను దేశం మొత్తం దొంగ భారీగా చూస్తుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మోదీని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న ప్రియాంకపై ఉమాభారతి కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక ఫ్యాక్టర్ ఏమీ ఉండబోదన్న ఉమాభారతి ప్రియాంకను దేశం దొంగకు భారీగా చూస్తుందని అన్నారు. ప్రియాంక భర్త దొంగతనం అభియోగాలు ఎదుర్కొంటున్నారని, అలాంటి వాళ్లతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదంటూ మండిపడ్డారు. అంతేకాదు, ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తుందన్న వార్తలపైన స్పందించారు ఉమాభారతి. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరిపైనైనా పోటీ చేయొచ్చని అన్నారు. वो उसको तो लोग किस नजर से, चोर की पत्नी को किस नजर से देखा जाता है? हिंदुस्तान उसी नजर से देखेगा उनको। वो अपने पार्टी के राष्ट्रीय अध्यक्ष हैं, वो जितना चाहे उतना चुनाव लड़ सकते हैं। लेकिन अमेठी का जो मीडिया के द्वारा फील आया, उसके बाद उनने वायनाड का चयन किया। इसका मतलब उनने अमेठी में अपनी हार स्वीकार कर ली। छी 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 छी, अच्छा रहा है ऐसे, हाँ अच्छा रहा है ऐसे बोलने वाले व्यक्ति को टिकट नहीं मिला। मैं बहुत खुश हूँ. అయితే ప్రియాంకపై బీజేపీ నేతలు వ్యక్తిగత కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ని ఇబ్బందుల్లో పెట్టారు. అయితే ప్రియాంక మాత్రం ఇలాంటి విమర్శలపై పెద్దగా స్పందించడం లేదు. అయితే రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టేలా ప్రియాంక ముందుకు సాగుతున్నారు. తనపై విమర్శలు చేసినా సరే దానిని జనాల్లోకి తీసుకెళ్లడంతో ప్రియాంక సక్సెస్ అవుతున్నారు. దానిని పాజిటివ్ గా ఉపయోగించడంలో ప్రియాంక తన మార్క్ ట్రిక్స్ వాడుతున్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రకటించిన మొదట్లో వాద్రాపై ఈడీ విచారణ మొదలైంది. అయితే ప్రియాంక మాత్రం తన భర్తను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. విచారణకు పిలిచిన ప్రతిసారి వాద్రాతో పాటు ఈడీ ఆఫీసుకు వెళ్లారు ప్రియాంక గాంధీ. వాద్రాను అక్కడ వదిలేసి వెళ్లడం పదే పదే మీడియాలో రావడంతో ఇది మోదీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా చేస్తుందనే భావం వెళ్ళింది. ఇప్పుడు బీజేపీ నేతల విమర్శలపై కూడా తనదైన స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్నారు ప్రియాంక గాంధీ. సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గెలుపుబాటు పట్టింది. హోమ్ గ్రౌండ్లో